అందరూ కలిసి ఎంత మంచివాడు ఎంత గొప్ప దేవుడు అని కీర్తన పాడుకుందాం. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. మంచివాడవు ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచివాడవు ఎంత గొప్ప దేవుడవు. ఎవరు లేరయ్యా దేవాది దేవుడవు, రాజాది రాజు నీవుంటే నాకు చాలయ్యా. ఎంత మంచివాడవు ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచివాడవు ఎంత గొప్ప దేవుడవు. సాటి ఎవరు లేరయ్యా లేరయ్యా దేవాది దేవుడవు, రాజాతి రాజు నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచివాడవు ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవరు లేరయ్యా లేరయ్యా దేవాది దేవుడవు, రాజాతి రాజు నీకు సాటి ఎవరు లేరయ్యా.
స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులు, పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్థుతులు కూడా గౌరవించడానికి అనేక స్థుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గణించున్నది. సృష్టి బాటకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయంలో దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాతంలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపం లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదం మందును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిముల పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా వచ్చేవారు మౌదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన తరములకు ప్రహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటలేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంతమంది కలిసి పడి పరిశుద్ధులు అయిన ఓ దేవా, మేము మజను బట్టి నైజును బట్టి పాపులమైనాం. తలుపులను బట్టి చూపును బట్టి పాపులమైనాం. వెంటను బట్టి మాటను బట్టి పాపులమైనాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైనాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసం పాపమును క్షమించుచున్నాడు. శిక్షించకు ఇష్టపడడు, మన పాపములు జ్ఞాపకము చేసుకున్నాడు. అటుకంతము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడై ఇన్నందున పాపులను అసహించుకోవాల్సినది కానీ అట్లా చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ శ్వాస ప్రాణం చెప్పండి. దేవుడు ఆదింతపలేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్షణాలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహ్రాణిపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదవ స్థితిని ప్రేమను వెల్లడించాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందు నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాశినుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో వేయబడుననియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరుకును తీర్పు దించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగములనియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశునని దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపుడు బట్టి ఆ గ్రంథము అర్థముననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన
రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయ విశ్వాసికి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రార్థన చేసుకుందా. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. నాయనా, నీ సన్నిధిలో నీతో సహవాసము చేసే భాగ్యము, నిన్ను వెంబడించే భాగ్యము మా అందరకు నీవు దయచేసిన గొప్ప దేవానికి స్తోత్రములు. ఈ సమయమున తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములో మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని మాట్లాడుచున్న నీ పాదాసనను మరుగు చేసుకొని నీవే నిబడిన వారితో మాట్లాడి మహిమను పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన పాద సాన్నిధ్యములోని కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమరింపచేయును గాక. ఆమేన్. సరే, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే మానవునికి శ్రమలు ఉండడము మంచిదా కాదా? అమ్మా, మానవునికి శ్రమలు ఉండడము మంచిదా కాదా? మంచిదేనా? మరి చిన్న శ్రమ వస్తే వచ్చేసి అయ్యగారు ఇంత బాధ వచ్చేస్తుంది, ఇంత శ్రమ వచ్చేస్తుంది, ఇంత వేదన వచ్చేస్తుంది అని చెప్పి ఎంతో బాధపడిపోతుంటారు. అదేనా? ఎవరింటికన్నా ఎవరన్నా ఫోన్ చేస్తే చక్కగా అందరూ కూడా నవ్వుతూ ఆనందంతో ఫోన్ చేస్తూ ఉంటారు. నా ఫోన్కి ఎవరు ఫోన్ చేసినా ఏడుతానే చేస్తారు. ఏమా, నా కాలింగ్ బెల్ అనమాట, వాళ్ళు ఏడిచారని నా కాలింగ్ బెల్లే. సరే, దేవుని స్తోత్ర. ఇక్కడ చదవనటువంటి వాక్యములో మరి మానవులైన వారికి శ్రమలు ఉపకారాన్ని తెచ్చిపెడతాయట. మానవులైన వారికి శ్రమలు ఉపకారాన్ని చేస్తాయట. మరి శ్రమలు ఉపకారం చేయడం అంటే ఏమిటి అంటే, మానవునికి శ్రమ లేకపోతే మానవునికి దేవుడు జ్ఞాపకం వస్తాడా? చెప్పనమ్మా, రాడు. చాలా ఖచ్చితంగా ఒప్పుకున్నారు మీరు, బంగారు తల్లి అన్నమాట. నిజంగా మానవునికి శ్రమ లేకపోతేనట దేవుని అవసరం ఉండదట. దేవుని అవసరం ఉండదు. గనుక ఈ మానవుడు శ్రమలు, ఎప్పుడైతే మానవునికి శ్రమలు వస్తాయో వెంటనే దేవుని సన్నిధి జ్ఞాపకం వస్తుందట. దేవుని స్తోత్రం. అంటే దేవుని సన్నిధికి ఒకవేళ నీవు దూరం అయిపోయావంటే ఆ సన్నిధిని నీకు దగ్గర చేసేది ఏమిటంటే నీకు వచ్చేటువంటి శ్రమే అన్నారు. అదేనా? కనుక మేము ఎన్నిసార్లు అమ్మ రావట్లేదే అమ్మ ఇవాళ అంటే అయ్యగారు ఖాళీ లేదని అంటారా? అనరా? మరి మేము రమ్మనుకుండానే వస్తారు కొంతమంది. ఎప్పుడు శ్రమ వచ్చినప్పుడు మేము రమ్మనుకుండానే వచ్చేస్తారు. మరి ఇప్పుడు ఖాళీ దొరికిందంటారా, ఖాళీ చేసుకున్నారంటారా? మాట్లాడేటమ్మా, ఖాళీ చేసుకున్నారా, ఖాళీ దొరికిందా? మేము భోజనం చేస్తే ఖాళీ లేదండి అంటారు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే ఖాళీ దొరికిందా, ఖాళీ చేసుకున్నారంటే
ఖాళీ చేసుకొని వచ్చారు. అంటే ఖాళీ చేసుకునేంత అవసరం మీకు తెచ్చిపెట్టింది ఏదంటే మీ దగ్గర ఉన్న శ్రమ. దేవుని స్తోత్రం. అందుకని అయ్యగారు రాస్తారు ఏంటంటే శ్రమలు పకారం శ్రమలే హారం శ్రమలాత్మకు శృంగారం శ్రమలు పకారం శ్రమలే హారం శ్రమలాత్మకు శృంగారం శ్రమల వల్లనే సకల స్వనీతి శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవను గానా శ్రమలయందే సంతోషించుము మానవుడు శ్రమలో పొందగ దైవ మానవుడు కాగలడు. కనుక శ్రమల ఉపకారం శ్రమలే హారం శ్రమలాత్మకు శృంగారము అన్నారు. ఇదిగా ఈ యొక్క శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును అంటున్నారు. స్వనీతి అంటే అమ్మా 3 రకాల నీతులు ఉన్నాయి. ఒకటి స్వనీతి, రెండోది సునీతి, మూడోది దుర్నీతి. మూడోది ఏంటి? దుర్నీతి. స్వనీతి అంటే మనకి మనమే, నేను చాలా బాగా ప్రార్థన చేసుకుంటున్నాను, నేను చాలా బాగా బైబిల్ చదువుతున్నాను, నేను చాలా బాగా ఉంటున్నాను, నేను చాలా బాగా సిద్ధపడ్డాను అనుకుంటా ఉంటాను. అదే నేను 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 అనేది స్వనీతి అన్నాను. రెండవదిగా చూసినట్లయితే సునీతి అనగా దేవుడి ద్వారా, ఇదిగో ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుని వల్లనే జరిగినది, ఇది దేవుని వల్ల కాకపోతే నాకు అయ్యేది కాదు అనేది ఇది సునీతి అన్నారు. ఇది దేవుని ద్వారా, నాది కాదు, నా దేవుని ద్వారానే జరిగింది అన్నారు. మూడవదిగా దుర్నీతి అన్నారు. దుర్నీతి అంటే ఏమిటి? ఎదుటి వారిని ఎలాగైనా పాడు చేయాలి, ఏదో ఒక రకంగా ఏదో ఒక సమయాన్న మనము కొట్టాలి, తిట్టాలి, ఇటువంటి ఆలోచన. అంటే ఇప్పుడు మనం ఏ నీతి కలిగి ఉండాలి? ఇప్పుడు సునీత, స్వనీత, దుర్నీత ఏది కలిగి ఉండాలా? కొంతమంది సునీత అని పేరు పెట్టుకుంటారు. దాని అర్థం వాళ్ళకి తెలుసో తెలీదు. సునీతి అనగా ఇది నా దేవుని ద్వారా జరిగినది, ఇది నాకు దేవుడే ఇచ్చాడు అని ఎప్పుడైతే నీవు దేవుని తలంచి ఆయన స్తుతిస్తావో అదే నీవు దేవునికి ఇచ్చే గొప్ప ఏమా దేవుడు మనకిచ్చే బహుమానం. అది దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం అన్నమాట. మరి చాలా మంది నాది 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 అంటుంటారు కనుక స్వనీతి కలిగి ఉండవద్దు అన్నారు. కనుక ఈ యొక్క శ్రమల వలన ఏమవుతుంది? సకల స్వనీతి సమసిపోవును. అంటే మనలో ఉన్న స్వనీతి అంతా పోతుందట. నేను కాబట్టి చేశాను అంటారు కొంతమంది. ఎంత శ్రమ పడితే నేనని ఎందుకు అంటారు? ఇంకా ఇదిగో ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, లేదా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలా, లేదా నేను సాలకి వెళ్ళాలా అని చెప్పి అంటుంటారు అన్నమాట. సరే, మరి ఇలాగ మనం గమనించినట్లయితే ఈ యొక్క సునీతి కలిగి నీవు సాగిపోయినట్లయితే అప్పుడు దేవుడు సకల ఆశీర్వాదములతో నిన్ను ఆయన అలంకరించి ఆశీర్వదించేవాడైనాడు. దేవుని స్తోత్రం. అయితే మరి ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యములో మనం చూసినట్లయితే అబ్రహాము గారు కనబడుతున్నారు. మరి యొక్క అబ్రహామును దేవుడు ఏమన్నాడు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు.
మరి మనకు కూడా దేవుడు అలాగా ఇదిగో నేను చూపించిన దేశాన్ని నువ్వు వెళ్ళు అని చెప్పి మనల్ని చెప్పాలనుకోండి, మనం ఏమంటాం? ఏ స్థలానికి వెళ్ళాలా, ఏ ఇంటికి వెళ్ళాలా, ఏ ఊరికి వెళ్ళాలి అని చెప్పి అడుగుతుంటాం. మరి అబ్రహాముకి అలా చెప్పలేదే, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అయితే మరి నేను చూపించే దేశానికి వెళ్ళని చెప్పినప్పుడు ఏ దేశమో, ఏ స్థలమో, ఏ గుణమో, ఏ గ్రామమో చెప్పలేదైనా, నువ్వు ప్రయాణమై వెళ్ళు అన్నాడు. మరి ఈ యొక్క అబ్రహాము దేవుని మాటను నమ్మాడు గనుక ఆయన భార్యను తీసుకొని ఆయనకున్న వాటన్నిటినీ, ఆయన స్వదేశమును, తల్లిదండ్రులను, ఇంటి వారిని అందరినీ వదిలివేసి ఆయన బయలుదేరి వెళ్ళిపోయినటువంటి సమయంలో ప్రయాణము చేస్తూ ఉన్నాడు. అయితే 6వ వచనములో చూసినట్లయితే అక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, అప్పుడు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము యొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. అయితే యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుని స్తోత్రం. గనుక ఆ బేతేలునకు దేవుడు ఈయనను పంపించి ఉన్నాడు. అంతవరకు కూడా ఈయన ప్రయాణము సాగుతూనే ఉంది. అలాగే మరి మనం కూడా ప్రయాణము, దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి, దేవుడు చేయమంటే చేయాలి. నేను వెళ్ళన్నాయినా, నేను వెళ్ళలేని వాడినైనా, నేను మోకరించి ప్రార్థన చేయంటే నాకు మోకాలు నొప్పులు ఉన్నాయినా అంటుంటారు కొంతమంది. అనొచ్చా? చెప్పండమ్మా. అనకూడదు. కనుక అలాగని అనకుండా నీవు దేవుని వైపు చూసి ఆయన చెప్పిన పని మీరు చేయాలి. మరి బైబిల్ మిషన్ ముఖ్యమైన సిద్ధాంతం ఏమిటంటే ఆయన మీతో చెప్తున్నది చేయుడి. దేవుడు ఏది చెబితే అది మనము చేయాలి. కనుక మరి ఇక్కడ దేవుడు ఆయన చూపించు దేశానికి వెళ్ళినప్పుడు వెంటనే ఆయన వెళ్ళాడు గనుక ఆయన ప్రయాణం అవుతూనే ఉన్నాడు. ఆ దేవుడు ఆ స్థలములోనికి దేవుడు ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా ఈ అబ్రహాము ప్రయాణము చేస్తూనే ఉన్నాడు, సాగిస్తూనే ఉన్నాడట. అందుకని అబ్రహాము దేవుని నమ్మిన గనక అది అతనికి నీతిగా ఎంచబడెను. మరి మనం కూడా నీతిమంతులముగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞానుసారముగా మనము నడిచేవారుగా ఉండాలి. అలాగే రెండవదిగా మనం గమనించినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనములో మనం గమనించినట్లయితే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. మొదట చూపించి దేశానికి వెళ్ళాడు అబ్రహాము. అలానే రెండోదిగా ఆయనకు కుమారుని దేవుడిచ్చాడు 100 సంవత్సరముల వయస్సులో. మరి ఇచ్చిన తర్వాత మరలా ఏమంటున్నాడు? ఇదిగో నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చూపించు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించు అని చెప్పన్నాడు. మరి ఇప్పుడు వెళ్ళాలా వద్దా? ఏ ఒక్కగానొక్క కుమారుని దేవుడు నాకు ఇచ్చాడు, తేరా నన్ను బలి అమ్మంటున్నాడు అని చెప్పి మీరైతే ఏం చేస్తారు? శుభ్రంగా దేవుణ్ణి అమ్మేస్తారు. శుభ్రంగా చూడమ్మా ఇవ్వగా ఒక్కనొక్క దేవుడిని ఇచ్చాడు, బెడ్ని ఇచ్చాడు, ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటాను అంటారా? అంటారా? ఏమా దేవుడు అని కూడా చూడరు. అప్పటి వరకు ప్రార్థన చేశారు, అప్పటి వరకు ఎంతో గొప్ప దేవుడు అన్న మీరు ఏమంటారు?
అమ్మో ఇంత ఘోరమైన దేవుని చూడలేదమ్మా అంటారు మీరు. చూసారా, 2 మాటలు మన దగ్గర ఉన్నాయి, అదేనా? కానీ అబ్రహాం మాత్రం అలాగనలేదు. అనకుండా ఏం చేశాడంటే ఆయనను తీసుకొని వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు ఆయనకి చక్కని బహుమానాన్ని ఇచ్చాడంట. ఆ శ్రమను ఆయన అనుభవిస్తూ ఒక్కగానొక కుమారుని ఇచ్చేయమంటున్నాడని చెప్పి మనసులో బాధ ఉన్నా ఆయన మాత్రం దేవుడు చెప్పిన పని చేయడానికి ఆ మోరియా కొండకు తీసుకొని వెళ్ళి ఆయన కట్టెల మీద వేసి ఆయన పరుండబెట్టి ఆయన మీద కత్తి ఎత్తినప్పుడు వెంటనే దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు ఏమిటంటే, నీ ఒక్కగానొక కుమారుని ఈయ వెనుదీయలేదు గనుక నీవు, చూడండి 16వ వచనం, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈయ వెనుదీయలేదు గనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి ఇసుక రేణువుల వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు అని చెప్పి ఈ యొక్క ఇస్సాకు దేవుడు గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఈ యొక్క అబ్రహామును దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. ఈయన ఇవ్వగలడా ఇవ్వలేడా? కానీ అబ్రహాం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు, ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. కానీ వెంటనే దేవుడే ఆపు చేశాడట. అంటే దేవుని మీద ఎంత విశ్వాసం అన్నది అబ్రహాముకు చూడండి. దేవుని విశ్వాసులారా, మరి మనము కూడా అటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే అప్పుడు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించేవాడై ఉన్నాడట. నిన్ను కూడా ఆయన ఆశీర్వదించేవాడై ఉన్నాడు. అలానే నేను విశ్వాసులారా, మరి మూడవదిగా మనం గమనించినట్లయితే ఆదికాండము 16వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతుల్లో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని సారాతో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా ఏమవుతుందమ్మా? పారిపోతుందన్నమాట. ఎందుకు? ఈ సారా దగ్గర ఎవరున్నారు? హాగరు ఉన్నది. ఈ హాగరు ఏం చేస్తున్నదంటే దేవుడు ఆమెకు గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. అయితే ఈ హాగరు మీద ఈ సారా ఏం చేస్తుందంటే పెత్తనము చేస్తున్నది. ఎందుకు? యజమానురాలు కనుక. ఇప్పుడు అబ్రహాము ఏమి అనలాగ ఏమంటున్నాడు? ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోమ్మా, నేనేం మాట్లాడను. మీరు మాట్లాడనిస్తారండి? మాట్లాడనిస్తారా? కనుక నేనేమి మాట్లాడను, ఇదిగో నీ మనస్సుకు వచ్చినట్లు చేయాలి. నా జీవితం ఏంటి, నాకు ఏ ఆధారము లేదు అని చెప్పి నేను నా అన్నదమ్ములను ఎవరిని అడగలేదు, నా అన్నవారిని ఎవరిని అడగలేదు, దేవుణ్ణి మాత్రమే అడిగాను. దేవుణ్ణి అడిగినప్పుడు అప్పుడు దేవుడే నాకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన ఈ విధముగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన వాడుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి నా అన్నదమ్ములు అడిగితే ఎంత ఇస్తారు? 1000 రూపాయలు ఇస్తారు, 100 రూపాయలు ఇస్తారు. అంతా ఇచ్చిన తర్వాత ఇంకో రెండోసారి వెళ్తే నా దగ్గర డబ్బులు అంటారా? కానీ దేవుణ్ణి అడిగితే నువ్వు అడగక ముందే నీ అవసరం ఏంటో దేవుడు తీరుస్తాడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు మనం ఎవరిని అడగాలి చెప్పండి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగడం నీకు రావాలంటే ఇప్పుడు ఈ శ్రమ నీకు నేర్పిస్తాదట. అర్థమవుతుందమ్మా? దేవుణ్ణి ఎలా అడగాలో ఈ శ్రమ నీకు నేర్పిస్తాదట. మామూలుగా మీరు అడగండి, మీకు జవాబు రాదు. శ్రమలో అడగండి, కన్నీటితో అడగండి,
అప్పుడు వెంటనే దేవుడు జవాబిస్తాడు. ఎందుకు? ఆ సమయంలో ఎలా అడగాలో దేవుడు నీకు నేర్పిస్తాడట. ఎందుకంటే విశ్వాసులారా, మామూలుగా అడిగినప్పుడు మనకి ఏమో అడ్డం వస్తుంది? మనకున్న వెనకున్నటువంటి ఆస్తి, మనకున్నటువంటి అధికారం అడ్డం వస్తుంది. ఏమీ లేని వాడవైతే అప్పుడు దేవుని ఎలా అడగాలో దేవుడే నీకు నేర్పించేవాడు. ఆయనే నేర్పిస్తాడట. ఆయనే ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడట. ఆయనే ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయనే శ్రమనిస్తాడట. ఆయనే బహుమానాన్ని ఇస్తాడట. చూసారా? శ్రమ ఇచ్చేది ఆయనే, బహుమానము ఇచ్చేది కూడా ఆయనే. ఈ శ్రమ ఎందుకంటే నువ్వు ఎలా అడగాలో దేవుని నేర్చుకోవడానికి అలా. అదైందా? వెనక దేవుని విశ్వాసాల. ఇప్పుడు ఈ శ్రమలు ఏమన్నారు అయ్యగారు? శ్రమలు ఉపకారం, శ్రమలేహారం, శ్రమలు ఆత్మకు శృంగారం. కనుక శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును. అంటే నాకెంత ఉన్నది అనేటువంటి ఆలోచన పోతుందంట. ఇప్పుడు నీలో ఉన్న నీతంతా పోతుందంట. స్వనీతి అంటే నేను 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 అనే స్వనీతి అంతా పోతుందంట. యేసయ్యా నీవు తప్ప నాకెవ్వరూ లేరని ఎప్పుడైతే అంటావో అప్పుడు దేవుడు నీ ఆశీర్వాదాన్ని కోరుకుంటాడట. అప్పటి వరకు అంటే నీలో ఏమవ్వాలి? మనలో ఉన్న నైజ పాపము చావాలి. మనలో ఉన్న నైజ పాపము చేస్తుందట. అప్పుడే అసలైన ప్రార్థన, అయ్యగారు కోరుకున్నటువంటి ప్రార్థన, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలేమో తండ్రి. గనుక అటువంటి ప్రసవ వేదన కలిగిన ప్రార్థన నీకు వస్తే అప్పుడు ఆశీర్వాదం నీ వెనకాలే దేవుడి చేస్తాడు. అటు దీవెన ఆశీర్వాదములు మనమందరం కూడా పొందుకునే ధన్యత తండ్రి మనందరకు దయచేయను గాక. ముగింపు ప్రార్థన. సకల యుగములలో అక్షయుడను అదృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా యేసయ్యానికి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. నాయన, ఈ పరిశుద్ధమైన దినమున మమ్మందరినీ నీ పాద సాన్నిధ్యములోనికి తోడుకొని వచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు. ఈ పరిశుద్ధ స్థలములో ఉన్న మమ్మందరినీ పరిశుద్ధులు అని దేవా మీరే మమ్మలను బలపరచండి అయ్యా. మీరే మమ్మలను దీవించండి ప్రభా. నాయనా నీకే స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయన, ఇంతవరకు విన్నటువంటి వర్తమానమును బట్టి నీకే స్తోత్రములు. శ్రమలు ఉపకారమని నీవు సెలవిచ్చావు. శ్రమ లేనివాడు నావాడు కాదు అన్నావు ప్రభా. నాయనా, శ్రమ ఉంటే ఆ శ్రమ నీలో ఉన్న సకల స్వనీతిని తిరిగివేయనన్నావు తండ్రి నీకే స్తోత్రములు. అతి ధన్యత ఆశీర్వాదములు మా అందరి మీద కుమరింపచేయండి ప్రభా నీకే స్తోత్రములు. అలానే తండ్రి అయినా రేపు 8, 9, 10 తారీఖులలో రాజమండ్రి చెరుకూరి గార్డెన్స్ లో బైబిల్ మిషన్ మహాసభలు జరుగుతున్నవి కనుక ప్రతి వారు ఆ సభలలో ఏకీభవించులాగున ప్రతి వారికి నాయన తెలియజేస్తుండగా ప్రతి వారు ఏకీభవించి ఆ మహాసభలలో పాల్గొని నీవిచ్చే ఆశీర్వాదములు పొందుకునే భాగ్యము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అనేక మంది సేవకులైన వారు అలానే బైబిల్ మిషన్ మహాసభలు నైనా మా మధ్యకు ప్రసంగించడానికి వచ్చున్నా మా ప్రెసిడెంట్ గారు సామ్యూయల్ కన్నయ్య గారు ప్రభువా, అలానే అనేక మంది బోధకులైన వారు, అధికారులైన వారు,
బోధించుచుండగా నీవే మాకు మంచి వర్తమానములు అందింపచేయమని అడుగుతున్నాము. ప్రతి వారికి కూడా వారి అంతరంగమునకు హత్తుకునేటువంటి వర్తమానములు, వారి జీవితములు మారేటువంటి వర్తమానములు ఆ సభలలో మా అందరకు దయచేయమని తండ్రి. అనేక మంది రక్షణార్థమై ఈ సభలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రభువా. నీవే దీవించి అనేక ఆత్మలు రక్షించు నిమిత్తము, రక్షింపబడు నిమిత్తము, రక్షణ పొందు నిమిత్తము నాయన ఈ సభలు నీకు మహిమకరముగా తండ్రి, మా అందరకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, రక్షణార్థమై జరుగులాగున నీవే దీవించమని అడుగుతున్నా తండ్రి. నీకే స్తోత్రము. అలానే తండ్రి నీ దాసురాలు ఆయన అమ్మగారి యొక్క తండ్రి గారు సుమియోని గారిని పిలుపునందుకొని పాదముల ఎందుకు వచ్చిందని ఆయన ఆత్మకు శాంతిని కలగచ్చేయండి ప్రభా. వారి కుటుంబమునకు ఆదరణను, ఓదార్పును నీవే కలిగించమని, మేలు కలగచ్చేయమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నాం. పరమ తండ్రి నీకే స్తోత్రం. నీకే వందనములు చెల్లించుకొచ్చున్నాం. ప్రతి వారు కూడా నీ వైపు చూచులాగా విశ్వాసము కలిగి నీ సన్నిధిలో నిలిచి ప్రభా నాయన పుట్టివాడు ఎలాగనైతే ఆశగా నీ వైపు చూసి ఉన్నాడు, మేమందరము నీ వైపు ఆశగా ఎదురు చూస్తూ నీవు మాకు అందించేటువంటి శరీర రక్తములు అందుకోవడానికి నీవే మమ్మల్ని సిద్ధము చేసి మేలు కలగచ్చేవని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మానదన ఆహారమును మాకు దయచేయి. అపరాధములు చేసిన క్షమించిన ప్రకారం మా పాపం క్షమించాలి. మమ్మల్ని శోధనలోని తెకాకి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. రవియేశ్వరత్వమునకు జయం. అపవాది క్రియలకు లయ. రవియేశ్వరత్వమునకు జయం. అపవాది క్రియలకు లయ. రవియేశ్వరత్వమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసమును, నీతిమంతుడి ఆశీర్వాదమును, చేసిన సర్వాంశములకు జరగబో కార్యములకు కుడి వచ్చినబడిన వారందరికీ ఆయన కృపతోడై నడిపించును గాక.